హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వర్క్ శారీలో వచ్చిన బ్లౌజ్ని డిజైన్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. చుడీ హ్యాండ్స్ అంటారు కదా, ఫుల్ వస్తాయి మొత్తం. ఆ హ్యాండ్స్ వచ్చేసి బోట్ నెక్, అలానే బ్యాక్ చిన్న హోల్ లాగా పెట్టేసేసి అలా అయితే మనం ఈ బ్లౌజ్ అయితే ఇవాళ కటింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను చేతులకి లైనింగ్ వద్దు కాబట్టి నేను ఇక్కడ వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు అనమాట. నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి నేను 80 సెంటీమీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. తీసుకొని వాష్ చేసేసి ఆరిన తర్వాత ఐరన్ చేసేసుకొని ఇలా ముడతలు లేకుండా చేసి ఇప్పుడు నేను వెనక పాటు ముందు పాటు తీస్తున్నాను కాబట్టి స్ట్రేట్ కటింగే, మనకి క్రాస్ ఏమో ఉండదు బోట్ నెక్కి. అందుకని స్ట్రేట్గా ఇలాగా ఓపెన్ మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీ పక్క పెట్టుకోండి. ఇక్కడ కింద ఎడ్జెస్ అన్నీ కూడా తీసేస్తున్నాను. లైన్ చేసేసుకోండి. లైన్ చేసుకొని ఒకసారి హైట్ చూసుకోండి. ఇది హైట్ వచ్చేసి 15.5 వచ్చింది. మనకి సరిపోతుంది. కొంచెం అటు ఇటులో కుట్లలోకి పొడవు సరిపోతుంది. కరెక్ట్గా ఉంది నేను ఇక్కడ, అందుకనేసి నేను ఇక్కడ ఉంచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మధ్యలో మన చంక ఎంత పొడవు వస్తుందో ఒకసారి ఇక్కడ 7 ఇంచులు కదా, 7 దగ్గర ఒక చుక్క పెట్టేసుకొని చెస్ట్ లూజ్ని ఇక్కడ కొలిసేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 కదా, 32 4 భాగాలు చేసుకోండి. 4 భాగాలు చేస్తే 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే మన ఖర్చు కోసం ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. వీళ్ళు ఏంటంటే పెరుగుతారు కదా, చిన్నపిల్లలు కదా, ఖర్చు ఉండాలి అన్నట్టుగా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఒకసారి బ్లౌజ్ నడుము ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నడుము ఎంత ఉందో చూసుకొని 28 ఇంచులు కదా, ఈ 28ని మనం 4 భాగాలు చేసుకోవాలి. 28 4 భాగం అంటే 7 ఇంచులు కదా. ఇక్కడ నేను టేప్ని మధ్యలోకి మడత పెట్టుకోండి. మధ్యలోకి మడత పెట్టుకొని ఇలాగా 4వ భాగం వచ్చేసి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేస్తున్నాను. అలానే వెనక డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. అలాగే ఖర్చు కోసం ఇంకొక 3 ఇంచులు ఇక్కడి నుంచి మనం కలిపేసుకోండి. స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు, అలానే మన ఖర్చు దగ్గర అలా ఒక మార్కు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు కనిపిస్తుంది అనుకున్నాను లైను, కానీ ఇక్కడ వీడియో చూస్తుంటే ఇప్పుడు కనిపిస్తలేదు. అందుకని నేను మళ్ళీ సపరేట్గా మీకు రాసి పెట్టాను పక్కన కొలతలన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి భుజం 7 ఇంచులు తీసుకోండి. అలానే చంక డౌన్ కూడా 7 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 7 దగ్గర తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ లైన్ కొట్టేసుకోండి. ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసేసుకొని ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ మనం చంక కోసం బాక్స్ లాగా అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాక్స్ నుంచి మనము 1 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి, రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ నెక్ కూడా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 లేదా 4 వస్తుంది. 4 ఇంచులు తీసుకోండి, బాగుంటుంది వెడల్పు అనేది. 4 తీసుకుంటే మనకి స్టిచ్చింగ్కి ఒక 1/4 ఇంచు పట్టుకున్నా కానీ మిగిలింది షోల్డర్ ఉంటుంది. ఈ బోట్ నెక్లకి ఏంటంటే షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 3.5 లేదా 4 మన ఇష్టం. ఇక్కడ నేను వచ్చేసి 4 ఇంచులు అయితే తీస్తున్నాను. ఇంక ఇవి రెండిట్లో మనం ఫ్రంట్కి బ్యాక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి బ్యాక్ వచ్చేసి మనం ఇంకా డిజైన్ పెడతాం కదా, పైన వచ్చేసి 3 ఇంచులు, బ్యాక్ ఏంటంటే 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ మీద ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోవాలి, స్టార్ నెక్ లాగా అలాగలా. లేదంటే మనకి వర్క్ వచ్చింది కాబట్టి ఇప్పుడు శారీలో నేనైతే ఇంకా రౌండే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ 2 పార్ట్లో ఒక పార్ట్ మనం ఫ్రంట్కి, ఒక పార్ట్ బ్యాక్కి. ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టాలి కాబట్టి బ్యాక్ ఓపెన్ చేసేసుకోవచ్చు, ఫ్రంట్ ఏమో ఓపెన్ చేయకూడదు.
ఇక్కడ చంకలోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి చంకలోతు తీయాలి కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మనం ఎలాగైతే స్క్వేర్ పెడతాం కదా, ఈ మూల మేంచి మనకి ఫ్రిన్స్ కట్టేది అనేది వస్తుంది అనమాట. మూల గుర్తు కోసం నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టాకలు ఇచ్చేసుకోండి. మనకి ఎక్కడైతే కుట్లు వస్తాయి, ఎక్కడైతే నెక్ స్టార్ట్ అవుతుంది అనేది చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత ఒక పర తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పక్కన పెట్టుకునేది బ్యాక్ వేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా రాసేసుకోండి ఫ్రంట్, ఇది వచ్చేసి నేను బ్యాక్ తీద్దామన్నట్టుగా రౌండ్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని ఈ కింద మిగిలిన దాంట్లో మనం ఎక్కువ బ్రాడ్గా తీయట్లేదు, చిన్న హోల్ పెడదాం అన్నట్టుగా నేను ఇక్కడ 3 ఇంచులే తీసాను వెడల్పు. మళ్ళీ 4 తీసేస్తే వెడల్పు అయిపోద్దని 3 ఇంచులు తీసాను. అలానే ఇక్కడ 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. పైనుంచి కొలుసుకొని అలానే 3 ఇంచుల దగ్గర ఇలాగా మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాను. ఈ బాక్స్లోనే మనం నెక్ అనేది తీసుకోవాలి, బ్యాక్ నెక్. చూస్తున్నారు కదా, నెక్ వెడల్పు కూడా నేను ఇక్కడ ఎక్కువ తీయట్లేదు, ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. మార్క్ చేసి ఇలాగా నేను ఒక లీఫ్ షేప్లో ఇచ్చేసాను అనమాట. దీన్నే మనం చిన్నగా, అంటే చిన్నపిల్లలు కదా మరి బ్రాడ్గా వేసుకోరు కాబట్టి చిన్నగా తీద్దామన్నట్టుగా ఇక్కడ నేను మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మనకు డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు, స్క్వేరా, స్టారా, ఇంకా డైమండ్ షేపా ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు ఫ్రంట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా రౌండే పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ నెక్ కదా, ఫ్రిన్స్ కట్ కదా, 10 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. పైనుంచి 10 దగ్గర మార్క్ చేసుకొని ఇది వెడల్పు వచ్చేసి 3.5 లేదా 4 దగ్గర అలా మార్క్ చేసుకొని నేను వచ్చేసి ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఫ్రిన్స్ కట్ కుట్టు వచ్చేది. ఇది వెడల్పు వచ్చేసి చిన్న బ్లౌజ్ కాబట్టి 2 లేదా 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఈ కుట్టు వచ్చేసి ఇక్కడ ఒక 3 ఇంచుల దగ్గర హైట్ పెట్టాను. హైట్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ మూల నుంచి మనం ఫ్రిన్స్ కట్కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా, ఇక్కడ నేను వచ్చేసి కటింగ్ చేయట్లేదు, మీకు చూపించడం కోసం అనేసి ఇలా డ్రా చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి అయితే నేను కటింగ్ లేకుండానే పైనుంచి స్టిచ్ వేసేస్తాను. ఎందుకంటే ఈ చిన్న బ్లౌజులు కదా, పెద్ద చెస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఇంకా కటింగ్ పెట్టుకోవట్లేదు. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం కట్ చేయాలి. నేను ఎక్కడైతే డ్రా చేస్తానో అక్కడ కటింగ్ చేసేయాలి. ఈ బ్లౌజ్కి ఏంటంటే నేను కటింగ్ చేయకుండా కుడతాను. అది ఎలాగనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ 3.5 దగ్గర వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి సిజర్తో. అలానే బ్యాక్ కూడా మనకి ఇలా మార్క్ చేసుకునేటట్టు ఒకసారి మార్క్ చేసేసేయండి. ఇలాగా కటింగ్ చేస్తే మనకి గుర్తుంటుంది. కటింగ్ చేయకుండా పైనుంచి కుట్టు వేస్తాం కాబట్టి ఇలా 2 పక్కల కూడా నేనైతే డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చంకలోతు అయితే ఇప్పుడు తీయట్లేదు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఎలా తీయాలనేది. ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కదా మనకి పొడవు, అందుకని శారీని అయితే నేను శారీ పలంగానే బ్లౌజ్ పక్కన మడత పెట్టేశాను. ఇలాగా చూస్తున్నారు కదా, 20 ఇంచులు అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 20 ఇంచుల దగ్గర పొడవు అంటే మనకి 16, 17 పొడవు ఉన్నా కానీ ఒక కొంచెం
బుట్ట కోసం ఇలా కుచ్చులు వచ్చి ఆగుతాయి కదా, చుడీ హ్యాండ్స్ లాగా అలా రావడం కోసం 20 ఇంచులు అయితే తీసుకున్నాను. 20, 22 మన ఇష్టం అనమాట. చెయ్యి పొడవు బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చెయ్యి లూజు 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 3.5, 4, 5 అలాగ ఉంటుంది కదా కింద. చాలా తక్కువ తీసుకోవాలన్నమాట, లేకపోతే జారిపోతుంది చేతి కింద నుంచి. అందుకనేసి తక్కువ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం చంక డ్రా చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా చంక రౌండ్, దాన్ని వేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసేస్తున్నాను. చెయ్యికి ఎంత కావాలో అంతవరకు తీసేసుకొని మిగిలిన క్లాత్లో నేను ముందు పార్ట్ వెనక పార్ట్ తీసుకుంటాం. మీరైతే ఇలాగా బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ అయితే శారీలో తీసుకోకండి, ఎందుకంటే తగ్గిపోతుంది అనమాట. వేరే ముక్క తీసుకొని ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోండి. ఈ పాప శారీ ఏంటంటే ఆ పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి కుచ్చుళ్ళు సరిపోయి, అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కుచ్చుళ్ళు సరిపోవు. అందుకనేసి మీరు ఎప్పుడైనా ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు శారీలో మాత్రం తీసుకోకండి. బక్కగా ఉన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే తీసుకోకూడదు. ఎందుకంటే శారీ మరి తగ్గిపోతుంది. 5.30 ఉంటుంది కదా శారీ వచ్చేసి 5.5లో కొంచెం తగ్గిపోతుంది అనమాట. 5 మీటర్లు కొంచెం ఉంటుంది అంతే. ఇలా ఫుల్ హ్యాండ్స్ తీసేస్తుంటే, ఇలా హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలో మనం ఆల్రెడీ వెనక డిజైన్ ఇచ్చారు కాబట్టి ఆ డిజైన్ని ఫ్రంట్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలో నేను వచ్చేసి ఇది స్ట్రైట్గా వచ్చింది కదా, ఇది ఇంకా ఫ్రంట్కి ఇది పనికి రాదు. అందుకనేసి ఈ సగం ముక్కలు వచ్చినట్టు నేను బ్యాక్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ ఓపెనే కదా, బుక్స్లో వస్తాయి కాబట్టి ఇంకా మనం దానికి వాడుకోవచ్చు ఈ ముక్కల్ని. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దీనిపైన వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి నేను డిజైన్ని పెట్టేశాను. అసలైతే ఈ డిజైన్ని వెనక పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మనకి ఏంటంటే క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇవి ఫ్రంట్కి వేసామంటే జాయింట్ చేయాల్సి వస్తుంది మధ్యలో. ఇంకా జాయింట్ ఎందుకు అన్నట్టుగా నేను ఆ వర్క్ వచ్చింది ఫ్రంట్కి పెట్టేసి ఈ ప్లేన్ వచ్చేసి వెనక పెడుతున్నాను. అందుకోసం ఇక్కడ నేను వెనక పార్ట్ని ఇలా వేసేసుకొని 2 పీసులు అయితే వస్తాయి మనకి. ఈ లైనింగ్ నెలకు మధ్యలో కట్ చేసుకోవాలి, అది కుట్టేటప్పుడు కట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి పొడవు సరిపోయింది లేదా ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. ఆ చివరి నుంచి కట్ చేయొద్దు, ఎందుకంటే మనకు మళ్ళీ ఒకవేళ పీస్లు అవసరం పడతాయి కదా, తాళ్ళు ఏమన్నా పెట్టాలనుకుంటే. అందుకనేసి ఆ కూర ముక్కని కట్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ పక్క నుంచే కట్ చేసుకోండి. చేతులు వచ్చినాయి, అలాగే ముందు పార్ట్ వచ్చింది, అలానే వెనక పార్ట్ కూడా వచ్చేసినాయి కదా. అలాగే ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఏంటంటే ఇక్కడ కటింగ్ ఎక్కువ పెట్టుకోలేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ కటింగ్ చూపిస్తాను మీకు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఇంకా నేను లోతు తీయలేదు, అలాగే హ్యాండ్స్ కూడా ఇంకా లోతు తీయలేదు. అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చేతులకి ఇలా వర్క్ ఇచ్చారు కదా, ఈ వర్క్ వచ్చింది కూడా నేను ఎక్కడ వేస్తాను అనేది మన నెక్స్ట్ వీడియోలో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.